విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు మహానటి సావిత్రి నటించినటువంటి పాండవ వనవాసం 1965 సంవత్సరం జనవరి 14 రిలీజ్ అయి 24 కేంద్రాల్లో అఖండ విజయం సాధించింది. 100 రోజులు ఆడింది. 2 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. దీన్ని పశ్చిమ బెంగాల్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంటున్నారు, ఈ వెస్ట్ బెంగాల్లో రిలీజ్ చేసినప్పుడు అక్కడ కూడా అద్వితీయంగా ఆడి 175 రోజులు ఆడి ఒక చరిత్రని సృష్టించింది. ఈ అద్భుత చిత్రం ఇప్పటికీ 60 సంవత్సరాలు పూర్తయ్యాయి, అంటే షష్టిపూర్తి అనమాట. ఒక పౌరాణిక చిత్రం ఎన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో నిలిచింది అంటే దాని వెనకాల బలమైన కారణాలు ఉంటాయి. ఒకటి స్టోరీ లైనప్, అద్భుతమైన డైరెక్షన్, మహానటులైనటువంటి వాళ్ళ డైలాగ్ డెలివరీ, నటన హైలైట్గా నిలుస్తాయి. ఈ చిత్ర విశేషాలు మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఎపిసోడ్ని మీకు సమర్పిస్తున్నాం. ఈ చిత్రంలోని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీ సపోర్టు మాకు అందజేయండి. ఇంకా చిత్ర విషయాలు కనుక వచ్చేటప్పటికీ నేను చెప్పినట్టు మహానటుడు ఎన్టీ రామారావు 75 సంవత్సరాల సినీ జీవితంలో ఇప్పటికీ ఈ సినిమా 60 సంవత్సరాలు అయింది. అంటే అప్పటికే ఆయన 15 సంవత్సరాల ముందు నుంచి కూడా అనేక పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక సినిమాల్లో నటిస్తున్నారు, అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే రాముడు భీముడు సినిమాలో ఒక అంతం నాటకంలో ఎన్టీ రామారావు భీముడి క్యారెక్టర్ పోషిస్తారు. మహాభారతంలో భీముడి క్యారెక్టర్ అంటే ఒక వీరోచితమైన క్యారెక్టర్. అదే క్యారెక్టర్ని ఈ సినిమాలో కూడా ఆయన నటించారు. ఎన్టీ రామారావు నటించిన ఏకైక చిత్రం భీముడిగా ఈ పాండవ వనవాసం. అయితే భీముడు అనేటప్పటికీ ఆ రోజుల్లో దండపడి రాజగోపాల్ని ఒక వస్తాదు ఉండేవారు. ఆయన మీరు కనుక చూసుకుంటే నర్తనశాల లాంటి సినిమాల్లో ఆయన భీముడి కింద నటించారు. ఆకారం చాలా భీకరంగా ఉంటుంది. అయితే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు భీముడిగా నటించిన వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వస్తాదులు, భారీ కాయలు వీళ్ళందరినీ తీసుకొచ్చారు, కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఆశించినంత స్థాయిలో ఉండవు. కానీ ఇక్కడ ఎన్టీ రామారావు చూసుకుంటే మనకి మీకు తెలుసు ఎక్స్ప్రెషన్స్, ఇందులో భీముడు చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్, కనుచూపులు, అలాగే ఆయన చూపించినటువంటి వీరోచితమైన వీరత్వం, క్రౌర్యం, గంభీరత్వం, ఇవన్నీ కూడా మనకి ఈ సినిమాలో ఒక నిండుతనాన్ని తీసుకొచ్చాయి. అయితే ఈ విషయానికి మనం పక్కన పెట్టి ఇప్పుడు ద్రౌపది విషయానికి వద్దాం. ద్రౌపది క్యారెక్టర్కి ఈ సినిమాలో ఎవరిని ఎంచుకోవాలని చెప్పి ఈ కథా చర్చల సమయంలో ఒక డిస్కషన్ వచ్చింది. ఈ నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే సినిమా దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడా నిర్ణయించుకుంది ఏంటంటే భానుమతి అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు భానుమతిని వెళ్ళి అప్రోచ్ అయ్యారు. భానుమతి ఇదంతా విని ఆవిడ ఒకటే మాట చెప్పారు, 5 భర్తలు, వాళ్ళకి నేను భార్య, పైగా శోక సందరమైనటువంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కనుక నేను చేస్తే ప్రజలు చూడరు, కాబట్టి నేను ఈ క్యారెక్టర్ చేయలేనని చెప్పారు. అయితే ఇక్కడ బేసికల్గా మనం కనుక చూసుకుంటే ఆ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ ఈ ద్రౌపది క్యారెక్టర్ని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ద్రౌపది క్యారెక్టర్ అనేప్పటికీ వస్త్రాపహరణ సీన్ ఒకటి ఉంటుంది. వస్త్రాపహరణ సీన్లో ఈ చీరను లాగేటువంటి సన్నివేశాల్లో వాళ్ళు పై కొంగుని అలాగ చేతులతో అడ్డు పెట్టుకొని ఉండేటువంటి సన్నివేశం కంపల్సరీ ఉండేది. ఇది వాళ్ళకి అబ్జెక్షనబుల్గా ఉండేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఆ రోజుల్లో చేయడానికి ఒక హీరోలు చేయేస్తేనే ఊరుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు దుశ్శాసనం లాంటి వాళ్ళు కనుక చేయేస్తే ప్రజలు సహించేవారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది కనుక తీసుకుంటే మన మహానటి సావిత్రి, ఆ రోజుల్లో హీరోలు చేయేస్తేనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు చేయవేసినా కూడా ప్రజలు వ్యతిరేకించేవాళ్ళు. అలాంటి క్యారెక్టర్లో భానుమతి కనుక నటిస్తే ఆవిడ ఇమేజ్ దెబ్బతింటుందని ఒకే ఒక కారణంతో ఆవిడ ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. పైకి రీజన్ చెప్పకపోయినా కూడా ఇంటర్నల్గా ఉండేటువంటి కారణం అయితే అదే. ఆవిడే కాదు, చాలా మంది నటుల్లో ఈ నటీమణులు ఈ ద్రౌపది క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఇక కురుక్షేత్ర సినిమాలోకి వచ్చేటప్పుడు కూడా జమున ఈ క్యారెక్టర్ చేయడానికి సంశయించారు. కాకపోతే సూపర్ స్టార్ కృష్ణ మీద అభిమానంతో, పద్మనాభ బ్యానర్ మీద మక్కువతో ఆవిడ ఆ సినిమాలో నటించారు. అక్కడ కూడా ద్రౌపది వస్త్రాపహరణ సీన్ ఉంది. ఆవిడ కూడా అతి కష్టం మీద ఆ సీన్ చేశారు. అయితే ఇక్కడ మరి మహానటి సావిత్రి అంతకుముందు నర్తనశాల 1963 సంవత్సరంలో వచ్చినప్పుడు కూడా ఆవిడ అద్వితీయంగా నటించారు. కాబట్టి ఈ సినిమాకి మహానటి సావిత్రి బాగుంటుందని చెప్పి ఈ సినిమాకి ఎంచుకోవడం జరిగింది. ఆ ఎంచుకోవడం కూడా కరెక్టే. ఆ సినిమా సక్సెస్కి ఆవిడ చూపించినటువంటి అభినయం కూడా ఒక మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అనేక సంఘటనలు ఉన్నాయి.
ఈ సినిమా కనుక చూసుకుంటే పాండవ వనవాసం. పాండవులు వనవాసానికి వెళ్ళేటువంటి ఆ రోజులు ఈ సినిమా ప్లాన్‌గా ఫస్ట్ ఇంటర్వెల్ వరకు కథ అంతా కూడా ఈ రకంగానే జరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మాయాబజార్. మాయాబజార్‌లో ఈ శశిరేఖ ప్రణయం దీని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఎల్. విజయలక్ష్మి ఉత్తరగా, అభిమన్యుడిగానేమో హనుమాన్ నటించారు. ఈ ఇద్దరు కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా కథాగమనాన్ని పెంచుతారు. అయితే పాండవ వనవాసం అనేటప్పటికి మెయిన్ ప్రధానమైన పాత్రలు అక్కడ హీరోలు దుర్యోధనుడు ఘోషయాత్రకు రావటం, అలాగే ధర్మరాజు, అర్జునుడు ఇందులో మెయిన్ లీడ్ కూడా ఉంటారు. కానీ సీను సముద్రాల ఈ కథా రచన చేసేటప్పుడు ఏం చేశారంటే భీముడికి ప్రాధాన్యత పెంచారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొంత పక్క దారిని వెళ్ళినట్టుగా కూడా మనకు కనపడుతుంది. కాకపోతే ఇక్కడ కమలాకర్ కామేశ్వరరావు అనుకున్నటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా డివేట్ అవ్వరు. పురాణాలు ఏం చెప్తాయో ఆ పురాణాలను ఇతివృత్తంగా తీసుకొని దానిలో మెయిన్ లీడ్ని ఆయన ఫాలో అవుతారు. కాబట్టి కొంతవరకు ఆ తప్పుని ఆయన సరిదిద్దగలిగారు. అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి ద్రౌపది గురించి మనం చెప్పుకున్నాం కదా, మహానటి సావిత్రి. ఈవిడ ద్రౌపది వస్త్రాపహరణం ఈ సీన్లోకి వచ్చేటప్పుడు ఆవిడ చూసేటువంటి చూపులు, ఒక పక్క భీష్ముడు, దుర్యోధనుడు, ఒక పక్కన చూసుకుంటే పాండవులు ఐదుగురికి 5 రకాలుగా ఆవిడ చూపు చూస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. అంటే తన కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటువంటి ఆ సీను ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. కళ్ళతో నటించేటువంటి ఒక మహానటి సావిత్రి. మరో పక్కన చూసుకుంటే ఎన్టీ రామారావు భీముడిగా ఆ సినిమాలో ఆయన క్రోధం, తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఆయన సభలో నిలబడి శపథం చేయటం, అలాగే ఆయన చూసే చూపులు, దుర్యోధనుడి వంక చూసే చూపులు కానీ, అలాగే తన అడ్డగించేటువంటి ప్రయత్నంలో అర్జునుడి వంక చూసే చూపు కానీ, ధర్మరాజు వంక చూసేటువంటి చూపు కానీ, ఈ చూపులో కూడా చాలా వేరియేషన్స్ చూపిస్తాడు ఆయన. కాబట్టి ఇద్దరు నటన ఒక విధంగా చెప్పాలంటే హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఘంటసాల సంగీతాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఘంటసాల సంగీతానికి వచ్చేప్పటికి ఆ రోజుల్లో స్టేజ్ డ్రామాస్ వచ్చేప్పటికి ఎలా ఉండేవంటే ఈ పద్యాల్ని బాగా సాగదీసి పాడేవాడు. ఆ టైంలో తిరుపతి వెంకట కవులు ఏ పద్యాలు అయితే రాశారో ఆ పద్యాలు పాపులర్. స్టేజ్ నాటకాల మీద వాటిని సాగంతో బాగా తీసి పాడేవాడు. ఇక్కడ ఈ సినిమాలోకి వచ్చేప్పటికి తిరుపతి వెంకట కవులు రాసిన పద్యాలను వాళ్ళ నన్నయ్య భారతంలో ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకొని ఈ సినిమాలో ఘంటసాల పాడటం జరిగింది. ఇవి ఎన్టీ రామారావుకి అతికినట్టుగా సరిపోతాయి. మరో పక్క చూసుకుంటే మాధవపేతి సత్యం, ఎస్వి రంగారావు ఇందులో దుర్యోధన కింద నటించారు, ఆయనకి పాడారు. ఇద్దరు కూడా పోటాపడి మరి పాడినటువంటి ఈ పద్యాలు ఈ సినిమాకి హైలైట్. పైగా ఈయన ట్రిమ్ చేసేసారు ఘంటసాల. ఈ పద్యాలను ఎక్కువ సాగతీత కాకుండా ట్రిమ్ చేసి సినిమానికి ఎలా సూట్ అవుతాయో ఫస్ట్ టైం ఆయన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాలంలో ఈ పద్యాలే నాటకాలకి ఒక పరమావధి ఎంతోమందికి ఉపాధి కల్పించింది. ఇది మనం గమనించాలి. ముఖ్యంగా ఈ ద్రౌపది వస్త్రాపహరణం చేసే సీన్లో ఎన్టీ రామారావు నిలబడి ఒక పద్యం ఉంటుంది, దానిని రాజ సంపద మదంబుర అని చెప్పేసి. ఈ పద్యం ఘంటసాల పాడినటువంటి తీరు నభూతో నభవిష్యతి, ఆ ఆవేశం కానీ ఆ కోపం కానీ, పైగా ఎన్టీ రామారావు వాయిస్కి తగ్గట్టుగా ఆయన పాడటం కానీ ఈ సినిమాలో ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇదే తర్వాత కాలంలో ఒక వివాదానికి కూడా దారితీసింది. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీ రామారావు లేచి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ఈ పద్యం పాడినప్పుడు ఎస్వి రంగారావు ఏమిటి ఈ వాచాలత్వం, బానిసలకి ఇంత అహంకారమా అని చెప్పేసి డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఎస్వి రంగారావు చెప్పారో ఎన్టీ రామారావు అంతకుముందు పాడిన ఈ పద్యం ఆయన చెప్పినటువంటి పరుషమైన డైలాగ్ ఒక్కసారి కొట్టేసినట్టు అయిపోయింది, అంటే గాల్లో తీసేసినట్టు అయిపోయింది. ఎన్టీ రామారావు ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటేనేమో ఆయన పద్యం పాడాలి, అది మాధవపేతి సత్యంతో స్టార్ట్ అవుతుంది. కానీ ఈయనేంటి ఈ డైలాగ్ చెప్పాడు అని చెప్పేసి వన్స్ మోర్ అని చెప్పి అన్నారు. వెంటనే ఎస్వి రంగారావు నో మోర్ అన్నారు. దాంతో ఒక్కసారి షూటింగ్ ఆగిపోయింది. ఆగిపోతే ఎన్టీ రామారావు అబ్జెక్ట్ చేశారు, స్క్రిప్ట్ ప్రకారం ఇది లేదు కదా, ఈయన ఎలా చెప్తారని. అయితే ఎస్వి రంగారావు ఏం చేశారంటే ఆయనకు ఉన్నటువంటి మెయిన్ అలవాటు ఏంటంటే అప్పటికే ఆయన డ్రింకింగ్ హ్యాబిట్, సెట్కి కరెక్ట్గా వచ్చేవాడు కాదు, రిహార్సల్ చేయలే, అసలు బౌండెడ్ స్క్రిప్ట్ కూడా ఆయన చూడలేదు. ఈ సినిమా ఆగిపోవడంతో పెద్దలు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇద్దరిని కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టినప్పుడు ఎస్వి రంగారావు గారు ఏమన్నారంటే, ఓకే, నేను చెప్పింది కరెక్టే కదా, పాండవులు బానిసలే కదా, అందులో అది నేను చెప్పింది నిజమే కదా, ఏదైనా సరే నేను ఒక సీనియర్ నటుడిని, నేను చెప్పిన డైలాగులో తప్పు ఉందా, నేను చెప్పిన డైలాగ్ రసవత్తరంగా ఉందా లేదా, ఆకట్టుకుంటుందా లేదా, కాబట్టి నాటకాల్లో స్పాంటేనియస్ గా చెప్తారు, అలాగే నేను చెప్పాను, మంచిదేనైతే స్వీకరించు, కాబట్టి ఈ డైలాగ్ బాగుంటుంది అని చెప్పి ఆయన వాదించారు. వాదించేటప్పటికి సినిమా ఇండస్ట్రీలో పెద్దలంతా కూడా దీన్ని రెషెస్ వేసుకొని చూశారు. చూసిన తర్వాత అక్కడ మాధవపేది సత్యం పద్యం కన్నా కూడా ఎస్వి రంగారావు చెప్పినట్టు డైలాగు ఒక విధంగా అతికినట్టుగా సరిపోయింది. దాంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే ఎన్టీ రామారావుకి మనసుకి ఇది నచ్చకపోయినా కూడా ఆ రోజు కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఆ కోపం మాత్రం ఆయనకు ఉండిపోయింది. మీరు గతంలో కనుక చూసుకుంటే ఏసర్ ఆంజనేయులు, కమలాక కామేశ్వరరావు తర్వాత కాలంలో ఎన్టీ రామారావుతో సినిమా తీయలే, ఆయన యాక్సెప్ట్ చేయలేదు కూడా. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, 1977 సంవత్సరంలో కురుక్షేత్రం రిలీజ్ అయినప్పుడు మొట్టమొదటి ఈ ప్రొడ్యూసర్ ఏఎస్ఆర్ ఆంజనేయులే ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి కృష్ణుడి క్యారెక్టర్ ఏమని అడిగారు. కానీ పాండవ వనవాసంలో జరిగినటువంటి తనకు అవమానం, ఆయన అవమానం కింద భావించారు. దాంతో ఏఎస్ఆర్ ఆంజనేయుల సినిమాలో ఆయన నటించలేదు కృష్ణుడి కింద. సరే, దానికి పోటీగా కురుక్షేత్రం వచ్చింది, దాని మీద సొరకన తీశారు, అది వేరే స్టోరీ. అంటే ఆ విభేదాలకి అంకురార్పణ జరిగింది కూడా పాండవ వనవాసంలోనే. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ వివాదం ఇలా అయిన తరపుడు ఆ రోజు డ్రీమ్ గర్ల్, అంటే అప్పటికి ఇంకా డ్రీమ్ గర్ల్ కాదు, హిందీ సినిమాకి వెళ్ళి డ్రీమ్కి వెళ్ళారు హేమమాలిని. హేమమాలిని ఈ సినిమాలో ఒక నృత్య ప్రదర్శనలో మనకి కనిపిస్తారు. ముఖ్యంగా ఎస్వి రంగారావు దుర్యోధనుడు ఘోషయాత్రకి వెళ్ళినప్పుడు ఈవిడ ఒక పాటలో మొగలి వేక దానా అని చెప్పేసి ఒక పాట ఉంది. ఆ పాటలో ఈవిడ నృత్యించడం కనిపిస్తుంది. దీనికి ఆ రోజు క్లాప్ కొట్టి అంతా కూడా ఈ సినిమాకి ముందుకెళ్ళినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావుకి మొట్టమొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా. అలాగే ఎన్టీ రామారావు మీద కూడా ఆయన క్లాప్ కొట్టారు. ఇప్పుడు సజీవ సాక్షి కె రాఘవేంద్రరావు గారే. ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుసు. అలాగే ఈ సినిమాలో మరి హేమమాలిని నటించినటువంటి ఆ నృత్యం కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే 1965 సంవత్సరంలోనే తేనె మనసులో అంటే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి కృష్ణరాజు అటెండ్ అయ్యారు, రిజెక్ట్ అయిపోయారు. అలాగే హేమమాలిని అటెండ్ అయ్యారు, రిజెక్ట్ అయిపోయారు. జయలలిత అటెండ్ అయ్యారు, ఆవిడ రిజెక్ట్ అయిపోయారు. ముగ్గురు కమిటీ అండి. అప్పుడు కె విశ్వనాథ్, సర్వరాజు, మొలపొడి వెంకటరమణ. సర్వరాజు అంటే అప్పట్లో కెమెరామెన్. అయితే ఈవిడ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి అంటే, ఈవిడ అప్పటికే నాట్యంలో అందివేసిన చెయ్యి, భరతనాట్యం వీడికి బాగా వచ్చు. కె విశ్వనాథ్కి భరతనాట్యం అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఈవిడ భరతనాట్యం బాగా చేస్తానే ఉద్దేశంతోనే ఒకసారి ముల్లపూడి వెంకటరమణ, కె విశ్వనాథ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ నృత్యం చూశారు, ఆవిడ అభినయం చూశారు. కాకపోతే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈవిడ చాలా సన్నగా పీలగా ఉంది. కాబట్టి అదే విషయాన్ని వాళ్ళ తల్లి జయ చక్రవర్తికి చెప్పారు. ఆవిడేమన్నారంటే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇచ్చి మీ నృత్యానికి తగ్గట్టుగా, మీ సినిమాకి తగ్గట్టుగా నేను చేస్తానన్నా కూడా ఆ కమిటీ ఒప్పుకోవాలా. ఆ విధంగా తేనె మనసులు సినిమాలో రిజెక్ట్ అయిపోయినటువంటి హేమమాలిని తెలుగులో 3 సినిమాలు నటించారు. ఒకటి నేను చెప్పినట్టు మొట్టమొదట పాండవ వనవాసం, తర్వాత శ్రీకృష్ణ విజయం. ఈవిడ కూడా ఎన్టీ రామారావుతో కలర్ పాట అది, అందులో నటించారు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పేసి అందులో బాలకృష్ణకి తల్లిగా నటించడం జరిగింది. 3 సినిమాల్లో ఈవిడ నటించారు. మొట్టమొదటి సినిమా మాత్రం ఈ పాండవ వనవాసమే. ఈ రకంగా కనుక చూసుకుంటే ఈ సినిమాలో ఒక మంచి పాట ఉంది, హిమగిరి సొగసులు అని చెప్పేసి. ఈ పాట యాక్చువల్గా భీముడికి ద్రౌపదికి మధ్య ఉంటుంది. అసలు భీముడికి ద్రౌపదికి మధ్య ఉన్న డ్యూయట్ పాండవ వనవాసం సినిమా ఒకటే. ఆ తర్వాత కాలంలో ఏ సినిమాలో కూడా ఈ డ్యూయట్ మరి రాలేదు కూడా. అంటే భీముడికి ద్రౌపదికి మధ్య డ్యూయట్ ఉన్నటువంటి ఏ సినిమా కూడా మన ఇంతవరకు ఎక్కడా వెతికినా కూడా కనిపించదు. అయితే చాలా మంది ఒకటే అనుకుంటారు, దానవీర సూరకర్ణ సినిమాలో దుర్యోధనుడికి డ్యూయట్ ఉంది, చిత్రం బలారే విచిత్రం అని చెప్పి దాని గురించి చెప్పుకుంటారు. కానీ దానికంటే ముందుగానే 12 సంవత్సరాల ముందుగా భీముడితో డ్యూయట్ పెట్టి కమలాకర్ కామేశ్వరరావు అందరినీ కూడా ఒప్పించారు. ఈ పాట చాలా హైలైట్గా నిలుస్తుంది. అయితే ఈ పాట పెట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పంటే, విజయ ప్రొడక్షన్స్కి సంబంధించిన అధినేతలు చక్రపాణి, నాగిరెడ్డి మీకు అందరికీ తెలిసిన విషయమే. చక్రపాణి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్పాట్కి వచ్చారు. వచ్చి ఇలా భీముడు
ఎన్టీ రామారావు అలాగే మన మహానటి సావిత్రి ఇద్దరు నటిస్తున్నప్పుడు వాళ్ళ మధ్య డ్యూట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పారు. ఆ సలహా కమలాకర్ కామేశ్వరరావుకి నచ్చి అప్పటికప్పుడు సీనియర్ సముద్రాల చేత ఈ పాటను రాయించి చిత్రీకరణ చేయించడం జరిగింది. ఈ చిత్రీకరణలో మెయిన్ పాట తీసుకుంది కె రాఘవేంద్రరావు. కె రాఘవేంద్రరావు నైపుణ్యం ఈ పాటలో మనకి కనపడుతుంది. తర్వాత కాలంలో కె రాఘవేంద్రరావు ఎన్ని సినిమాలకి అద్భుతమైనటువంటి పాటల్ని ఆయన దర్శకత్వం వహించారు, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా మనసుకి హాయినిచ్చేటువంటి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు. అలాగే ఇంకా ఈ ద్రౌపది మానరక్షణ సందర్భంలో ఇందులో కృష్ణుడిగా నటించినటువంటి కాంతారావు దేవా దీన మానవ అని చెప్పేసి ఒక పాట మమ్మల్ని అందరూ కూడా ఆకట్టుకుంటుంది. అంటే ఆవిడ వస్త్రాపహరణం జరిగేటువంటి ఈ పాట అంటే కృష్ణుడిని రక్షించే ప్రయత్నంలో పిలిచేటువంటి పాత్ర. అలాగే వచ్చి ఆవిడకి చీరల్ని బహుకరించి ఆవిడ మానాన్ని సంరక్షించేటువంటి ఈ పాత్ర కనుక చూసుకున్నా, ఈ పాట కనుక చూసుకున్నా ఆ రోజుల్లో అజరామరంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం స్క్రిప్ట్ వరకు కూడా సీనియర్ సముద్రాల తీయటం జరిగింది, రచించడం జరిగింది. దూరంగా ఉండి సహజత్వానికి దూరంగా ఉన్నా కూడా ఈ సినిమాని అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కనుక చూసుకుంటే పాండవ వనవాసంలో ఎన్టీ రామారావు చూసేటువంటి ఫైట్స్, వీరోచిత యుద్ధాలు ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. అలాగే ఈ సినిమా చివరి వరకు కూడా ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే ఇందులో కనుక చూసుకుంటే ఎస్వి రంగారావు ఈ సినిమాలో ఒక ప్రతినాయకుడిగా అద్భుతమైన క్యారెక్టర్ వేశారు. అలాగే ఆయన ఈ ఎక్కడైతే ఈ అరణ్యవాసానికి వెళ్ళి ఈ ఘోషయాత్ర ప్రారంభించున్నాడు, ఆ ఘోషయాత్రకి వెళ్ళి ఆయన అవమానించినటువంటి సందర్భాల్లో అక్కడ ఎన్టీ రామారావు తర్వాత ఎస్వి రంగారావు మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. ఎన్టీ రామారావు వెళ్ళి ఎస్వి రంగారావుని రక్షించే ప్రయత్నంలో ఆ విధంగా ఆత్మహత్య సదృశ్యంగా భావిస్తాడు ఎస్వి రంగారావు. అతను మదన పడేటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో మరి ఎస్వి రంగారావు నటనని చాలా పరాకాష్ఠగా తీసుకొస్తాయి. ముఖ్యంగా లింగమూర్తి ఇక్కడ కనుక చూసుకుంటే శకుని క్యారెక్టర్లో ఆయన అసలు ఎంత భయంకరంగా ఉంటాడు ఆ శకుని అని చెప్పి అనిపించే రీతిలో మనకి సన్నివేశాలు కనపడతాయి. ముఖ్యంగా మీరు కనుక చూసుకుంటే ఈ ద్రౌపది వస్త్రాపహరణ సీను, ఈ కౌరవ సభ జరిగేటువంటి ఈ ప్రయత్నంలో ఆ రోజుల్లో సి నాగేశ్వరరావు అని చెప్పి ఆయన కెమెరామెన్. ఈ కెమెరామెన్ వచ్చేప్పటికి అక్కడ ఏమైందంటే ఆ సభ చాలా చిన్నదైపోయింది. ఇక్కడేమో ఆహభావాలు ప్రతి ఒక్కరికి చూపించాలి. అతిరథ మహారథులు కూడా అందరూ ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే ధృతరాష్ట్రుడు, భీష్ముడు, వారి విదురుడు, ఇంతమంది కూర్చున్నటువంటి ఈ సన్నివేశంలో ఏ కెమెరామెన్ అయినా సరే ఏం చేస్తారంటే ట్రాలీ షాట్స్ని వాడతారు. కానీ ఇక్కడ కెమెరామెన్ ట్రాలీ షాట్ వాడకుండా అసలు కెమెరా ఎక్కడ పెట్టారో కూడా మనకు కనిపించదు. ఆ విధంగా ప్రతి ఒక్కరి ఆభావాలు కూడా ఆయన చూపిస్తూ ఈ సినిమాలో టేకింగ్ తీసుకున్న తీరు ఒక విధంగా పౌరాణిక సినిమాల్లో ఇప్పటికీ కూడా ఒక టీచింగ్గా మనం భావిస్తారు, ఒక లెసన్గా భావిస్తారు. ఈ షాట్ని చూసి చాలా మంది కెమెరామెన్లు తమ వర్క్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నారు. మరి ఈయన వారసుడు విజయ్ కుమార్ అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన సినిమాలకి ఆయన ఈ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన తరం ఇప్పటికీ కూడా నడుస్తోంది. కాబట్టి సి నాగేశ్వరరావు కెమెరా వర్క్ కనుక చూసుకుంటే ఫారెస్ట్ ప్రాంతం అంటే ఆ రోజుల్లో అన్ని చెట్లే వేశారు. అంత ఫారెస్ట్కి వెళ్ళి తీసేటువంటి ఆ రోజుల్లో అంత షెడ్యూల్ లేదు. అయినా సరే ఈ సెట్లో కూడా మీకు నిజంగా ఫారెస్ట్లోనే జరిగిందా అన్నటువంటి రీతిలో ఈ కెమెరామెన్ చూపించినటువంటి ప్రతిభ మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఒక విధంగా చూసుకుంటే ఈ సినిమా ఒక కమ్మని భోజనం, నవరసాలు కనుక మనం ఒక భోజనంలో విందు భోజనంలో ఉంటే ఏ విధంగా అద్భుతంగా అమరుతుందో పాండవ వనవాసం ఆ విధంగా అద్భుతంగా అమరింది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీ రామారావు భీముడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన అన్ని పాత్రలు ధరించారు. అర్జునుడి కింద ఈ సినిమాలో ఆయన మొట్టమొదట వేయిద్దామని చెప్పి అనుకున్నారు. కానీ అంతకుముందు ఆయన చాలాసార్లు అర్జునుడి క్యారెక్టర్ వేసేశారు. వేసినప్పుడు బొబ్బురు వాహన అటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి ముందు. ఆ బొబ్బురు వాహనంలో కూడా ఆయన అర్జునుడిగానే నటించారు. బొబ్బురు వాహనం కింద చలం నటించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయితే ఎన్టీ రామారావు ఏం చేశారంటే సీనియర్ సముద్రాన్ని పిలిపించి నేను అన్ని క్యారెక్టర్లు చేశాను, సో భీముడి క్యారెక్టర్ నా గురించి ప్రత్యేకంగా డిజైన్ చేయమని చెప్పడంతో ఈ భీముడి క్యారెక్టర్ ఇందులో ఆయన నటించిన తీరు మాత్రం
ఈ సినిమా విజయానికి దోహదపడింది. అలాగే మరి మహానటి సావిత్రి కూడా తోడవటంతో ఈ సినిమా విజయ పరంపర అద్భుతంగా సాగింది. ఇప్పటికీ ఈ సినిమా అనేక సార్లు రిలీజ్ అయింది. అప్పట్లో ఏంటంటే ఒక సినిమా రిలీజు రిపీట్ రన్స్ కూడా కలెక్ట్ చేసేది. 1975 సంవత్సరంలో ఎంఎస్ రెడ్డి, మీకు అందరికీ తెలుసు, ఆయన ప్రొడ్యూసరు. అప్పటికి కొన్ని సినిమాలు తీసి ఆయన దెబ్బతిన్నారు. ఆయన ఏం చేశారంటే ఈ పంపిణీ హక్కుని తీసుకొని మళ్ళీ రిలీజ్ చేశారు. 1975 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో కూడా మరి అద్భుతమైన కలెక్షన్ సృష్టించి ఒక విధంగా చెప్పాలంటే ఎంఎస్ రెడ్డికి ఆర్థిక జీవితం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన మళ్ళీ చాలా సినిమాలు తీశారు. వాళ్ళ అబ్బాయి శ్యామ్ ప్రసాద్ రెడ్డి షామార్స్ మీద కూడా ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు తీశారు. ఆ విధంగా ఎంఎస్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణమైంది కూడా పాండవ వనవాసం. ఆ తర్వాత కాలంలో మళ్ళీ 1990 సంవత్సరంలో కూడా ఈ సినిమాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ కనకవర్షమే కురిసింది. ఈ విధంగా ఈ రిపీట్ రన్స్తో పాండవ వనవాసం ఎప్పటికీ కూడా ఒక క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా ఈ రోజు తీయాలంటే చాలా భారీ బడ్జెట్ అవుతుంది. ఆ రోజు డిజిటల్ సిస్టమ్, ఈ గ్రాఫిక్స్ లేనటువంటి తరుణంలో కూడా కేవలం డైలాగ్స్, పాటలు, మాటల ద్వారా ఈ సినిమాని ఒక సద్దినోత్సవ వేడుకగా జరిపేటువంటి కమలాకర్ కామేశ్వరరావు నిజంగా ధన్యులైన. ఆయన చేసినటువంటి ప్రతి సినిమా కూడా మనకి చిరకాలం నిలిచిపోతుంది. ఒక గుడ్డమ్మ కథ తీసుకున్నా, ఒక నత్తనసార తీసుకున్నా, ఒక పాండవ వనవాసం తీసుకున్న క్లాసికల్ మూవీస్. ఎన్టీఆర్ నట జీవితంలో ఈ రకమైనటువంటి క్యారెక్టర్లు వేసి ప్రజల ఆదరాభిమానాలు పొందినట్టు ఆయన ఇందులో హర్నాథ్ కూడా ఒక వీరాభిమన్యుడిగా కూడా అద్భుతమైన రీతిలో ఆయన విజయం సాధిస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఎల్ విజయలక్ష్మి, హర్నాథ్ మధ్య జరిగేటువంటి ప్రణయ సన్నివేశాలు, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పరిణయం సినిమాని ఒక కొత్త ఊపుకి తీసుకొస్తాయి. హర్నాథ్ ఎప్పటి నుంచో కోరిక, ఆయన నతనశాల సినిమాలో వీరాభిమన్యు క్యారెక్టర్ని కోల్పోయాడు. అలాగే వీరాభిమన్యు అనే సినిమాలో కూడా ఆయన హర్నాథ్ ఆ క్యారెక్టర్ని కోల్పోయాడు. అది కూడా 1965 సంవత్సరంలోనే రిలీజ్ అయింది వీరాభిమన్యు. అయితే ఈ సినిమాలో ఆ కోరికని కమలాకర్ కామేశ్వరరావు తీర్చడం జరిగింది. కాకపోతే ఏమైందంటే హర్నాథ్కి ఆ తర్వాత కాలంలో అంత ఊపు కూడా ఏమి తీసుకురాలేకపోయింది ఈ సినిమా. ఎందుకంటే ఒక పక్కన స్వామిబాబు విజృంభించి ముందుకెళ్ళటం వల్ల హర్నాథ్ ఆ తర్వాత కాలంలో తావుడికి బానిస అవ్వటం, దానివల్ల ఆ క్యారెక్టర్ని పొడుపుగా పట్టుకోలేకపోయాడు. ఆ చిత్రం విజయం సాధించినా కూడా హర్నాథ్ కెరీర్లో మాత్రం అది ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి ఇదిలోనే మారిపోయింది. స్వయం కృతాపరాధం మనిషిని ఎప్పుడు కూడా పెద్ద స్టార్డమ్ని దూరం చేస్తుంది. హర్నాథ్ కూడా ఆ విధంగా స్టార్డమ్కి దూరం కావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం, మీ పిల్లలకు కూడా చూపించేటువంటి చిత్రం. ఇలాంటి మంచి విషయాలు మీకు చెప్పినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా మన సత్యవద పీపుల్ లైవ్ టీవీ అనేక రకాలుగా క్రోడీకరించి సేకరించి మీ ముందు ఉంచుతోంది. మీరు చూపిస్తున్న ఆదరణలు కూడా చాలా సంతోషం. మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు ఒక నైతిక బలం. ఇలాంటి ఎన్నో సినిమాలు, వాటి వెనకాల కథ మీకు మేము ఇచ్చేటువంటి అవకాశం కూడా మాకు దొరుకుతుంది. అలాగే మీ ఆదరాభిమానాలు మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.